నమస్కారం ప్రేక్షకులారా. ఇది మన స్పెషల్ ఎడిషన్. శనీశ్వరుడు వక్రం అవుతున్నాడు కాబట్టి ఉన్నటువంటి అన్ని రాశులకి ఉన్న ఫలితాలు మనం చూడబోతున్నాం. అందులో ఫస్ట్ గ్రహచారం ఉంటుంది. అందులో శనీశ్వరుడు వక్రమయ్యే దానివల్ల వచ్చే ఫలితాలు ఉంటుంది. అదేలాగా ఉన్న నక్షత్రాలకి ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల వారికి ఉన్నటువంటి నివర్తులు ఏమిటి అనే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం చూడబోయేది శనీశ్వరుడు వక్రమైన తర్వాత వచ్చే ఫలితాలు ఏమిటి 12 రాశులకి. ఈ వక్రగతి అవ్వంగానే ఒక్కొక్క ప్లానెట్ జనరల్గా ఇచ్చే ఫలితాలు ఏంటి. ఇప్పుడు శనీశ్వరుడు అనగా కర్మకారకుడు, అదేలాగా ఆయుదాయకుడు, రెండు మనకి శనీశ్వరుడే. శనీశ్వరుడు మనకి 12వ స్థానమైన మీన రాశిలో ఆయన ఉంటున్నారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో ఆయనేమో వక్రమవుతున్నారు. ఉత్తర భాద్రపద నక్షత్రం 4వ పాదం వరకు వెళ్ళిపోతున్నారు. ఈ పీరియడ్ ఏంటంటే ఇది స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి మనకి ఈ జూలై నెల ప్రారంభించి ఆయన వక్ర నివృత్తి అయ్యేది డిసెంబర్ 11న. ఇంతవరకు ఉన్న పీరియడ్లో ఈయన ఇచ్చే ఫలితాలు ఏంటి? ఎందుకంటే ఆయన కర్మకారకుడు. జనరల్గా ఒక గ్రహం వక్రం అయితే అది ఏం చేస్తుంది అంటే రాహుకేతువులతో పాటు కలిసిపోతారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఏ స్థానంలో ఉన్నారు గ్రహచారంలో, అదేలాగా మన జాతకంలో ఎక్కడ ఉన్నారో ఆ స్థానాన్ని ఒక ఫలితాన్ని ఎక్కువగా ఇచ్చే ఒక సమయం ఇది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ టైం పీరియడ్. అది ఎస్పెషలీ ఏ ఏ నక్షత్రాల మీద కల్లా శనీశ్వరుడు వక్రం అవుతున్నారో వాళ్ళు ఇంకా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే ఆయన మాత్రం వక్రం అయితే పర్లేదు, ఇంకో గ్రహం, ఇంకో 2 గ్రహాలు వక్రం అవుతున్నాయి అంటే అవి కూడా కలిసిపోతాయి రాహుకేతులతో పాటు. సో ఈ టైం పీరియడ్లో మనం చూస్తే శనీశ్వరుడు వక్రమయ్యేదేమో ఈ టైం నుంచి నేను చెప్పేశాను. మనకి శుక్రుడు వక్రం అవుతున్నాడు, బుధుడు వక్రం అవుతున్నాడు. అదే సమయంలో శనీశ్వరుడు కూడా వక్రంగా ఉన్నాడు. అదేలాగా మనం చూస్తే రాహు ఏమో శతభిషక్ నక్షత్రాన్ని వదిలేసి ధనిష్ట నక్షత్రానికి వచ్చేస్తాడు. ఇది ఒక మార్పు. అక్టోబర్ ఎండ్ కల్లా చూస్తే మనకి గురువు ఏమో సింహరాశికి, కేతు ఒక నక్షత్రమైన మకర నక్షత్రానికి వచ్చేస్తాడు. ఇవన్నీ మార్పులు ఉన్నాయి. కాబట్టి ఏమి జరుగుతుంది, ఏమేమి మనం చూసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం వృషభ రాశి వాళ్ళకి ఆల్రెడీ మనకి శనీశ్వరుడు ఒక 3వ దృష్టి అక్కడ ఉంది. అదేలాగా వాళ్ళ 5వ స్థానంలో ఉంది, 8వ స్థానంలో కూడా ఉంది. ఇప్పుడు వక్రం అయిన తర్వాత, వక్రం అయ్యేది మనకి 26వ తారీఖున వక్రం అవుతున్నారు. జూలై నుంచి డిసెంబర్ 11 వరకు వక్రంగా ఉన్నారు. ఉన్నప్పుడు వీళ్ళకి మేజర్ కన్స్ట్రెయిన్ ఏంటంటే వీళ్ళకి ఇంట్లో ఉన్న పెద్దలు వాళ్ళ ఒక ఆరోగ్యం అన్నది వీళ్ళు చూసుకోవాలి. అదేలాగా వీళ్ళకి రావాల్సిన లాభాల్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఉంటుంది. అది అంతా వీళ్ళు సరిదిద్దుకోవాల్సింది ఉంటుంది. వక్రమైన శనీశ్వరుడు మిమ్మల్ని చూస్తున్నారు, మీ రాశిని చూస్తున్నారు కాబట్టి మీ హెల్త్ అన్నది అతి జాగ్రత్తగా ఉండాలి. అదేలాగా ఆయన ఫస్ట్ ఫేజ్లో 20వ తారీఖు ఆగస్టు వరకు ఉన్నంత సమయం రేవతి నక్షత్రం 2వ పాదంలో వక్రమవుతున్నారు. కాబట్టి మీకు 9వ స్థానమైన మకర రాశిని తాకుతుంది. అప్పుడు మీ నాన్నగారు ఒక ఆరోగ్యం, ఫారెన్కి వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులు, అదేలాగా ఏదైనా ప్రాపర్టీ ఏదైనా కొనుక్కుందాం అనుకున్నారంటే దానికి ఉన్నటువంటి ప్లాన్స్లో కొద్దిగా మార్పులు, ఇటువంటి విషయాలు అన్నది జరుగుతుంది. ఆయన వక్రం అవుతున్నారు కాబట్టి మీ 10వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో మేజర్ డెసిషన్స్ మీ ప్రొఫెషన్ వైజ్ ఏమేమి చేస్తున్నారో మీరు, ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి చాలా మార్పులు చేయాల్సిన ఒక అవసరం అన్నది ఉంటుంది. అది ఆగస్ట్ 3వ తారీఖు 8వ తారీఖు నుంచి మనోడు రాహు ఏమో
ధనిష్ట నక్షత్రానికి వెళ్ళిపోతాడు. వెళ్ళంగానే మనకి ఉన్న విషయాలు మేజర్గా ఎక్స్పెండిచర్ ఓరియంటెడ్గా ఉండొచ్చు. అదేలాగా లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం అన్నది జాగ్రత్తగా చూసుకోవాలి. పార్ట్నర్షిప్ అన్నది ఈ సమయంలో చేయకుండా ఉంటే మంచిది. అది మనకి నవంబర్ 14 వరకు ఉన్న సమయం. మేజర్గా ఎటువంటి విషయాలు చేయకుండా ఉండడం అన్నది మంచిది. మనకి 3వ తారీఖు అక్టోబర్ నుంచి నవంబర్ 14 వరకు ఉన్నంత సమయం శుక్రుడు మీ రాశ్యాధిపతి, అదేలాగా బుధుడు మీకు 5వ స్థానాధిపతి, 2వ స్థానాధిపతి ఇద్దరూ వక్రం అవుతున్నారు మీ 6వ స్థానంలో తులారాశిలో. కాబట్టి లోన్ ఫెసిలిటీస్ ఏదైనా కావాలి అనుకుంటే అందులో ఇబ్బందులు, లేకపోతే హెల్త్ పరంగా ఏదైనా అప్స్ అండ్ డౌన్స్, ఎంప్లాయీస్గా ఉండేవారికి ఒక ఫోర్స్ఫుల్ చేంజ్ అన్నది ఈ టైం పీరియడ్లో చేయాల్సిన ఒక అవసరం అన్నటువంటి విషయాలు ఈ టైం పీరియడ్లో జరగవచ్చు. మంచి విషయం ఏమిటి అంటే మనకి బేసిక్గా మన దశానాథుడు ఎవడు ఉన్నాడో ఆయన వక్రంగా ఉన్నారు మీ నేటల్ చార్ట్లో. ఆయన గోచారంలో కూడా వక్రంగా ఉన్నారు. అది మనకి శుక్రుడు, బుధుడు, అదేలాగా శనీశ్వరుడు. ఈ ముగ్గురులో ఎవరైనా సరే వక్రంగా ఉన్నారు ఈ సమయంలో అంటే మనకి చాలా విషయాలు లాభకరంగా మారుతుంది. అందులో మనకి 31వ తారీఖునేమో గురువు కూడా సింహరాశికి వెళ్ళిపోతున్నారు 31 అక్టోబర్కి. సో సింహరాశి ఒక ఫలితాలు మీకు రావడం మొదలెడుతుంది. అక్కడ కేతువు కూడా ఉన్నారు కాబట్టి మనకి 8వ స్థానమైన ఆయు స్థానం, మనకి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది చెప్పే స్థానం, అవన్నీ వర్క్ అవుతుంది. మనకి 2వ ఫేజ్ శనీశ్వరుడు వచ్చేది రేవతి నక్షత్రం 1వ పాదానికి వచ్చేటప్పటికి అది మనకి అక్టోబర్ 9th వరకు ఉంది. ఆ టైం పీరియడ్లో మేజర్ విషయాలు మనకి ఫ్యామిలీ పరంగా ఉన్నటువంటి విషయాలు, ఎస్పెషలీ మనకి పార్ట్నర్ ఒక ఫ్యామిలీ పరంగా ఉన్నటువంటి విషయాలు మనం గమనించాలి. మనకి రావాల్సిన డబ్బులు, ఇన్సూరెన్స్ డబ్బులు, దాంట్లో ఇబ్బందులు, ఇటువంటి విషయాలు జరగచ్చు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ సంబంధించిన విషయాల్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉండొచ్చు. ఇవన్నీ మనం చూసుకోవాలి. తర్వాత మనకి డిసెంబర్ 11th వరకు శనీశ్వరుడు వక్రంగా ఉన్నంత పీరియడ్ మేజర్గా ఏంటంటే మనకి 7వ స్థానం లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం, అదేలాగా ఎక్స్పెండిచర్, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అన్నది ఎక్కువగా ఉండేటువంటి అవసరం అన్నది ఈ టైం పీరియడ్లో ఉండొచ్చు. సో మనం చేసుకోవాల్సిన పరిష్కారాలు ఏమిటి? ఇప్పుడు మనకి కృతికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఘాత్ర సుందరేశ్వరుడు మైలాడుదురైలో ఉంది. ఆ గుడికి వెళ్ళి రావడం, అది ఎస్పెషలీ మీ నక్షత్రం ఉన్నప్పుడు వెళ్ళి రావడం, అది మనకి 6 నుంచి 7 లోపల వెళ్ళి రావడం. గుడికి వెళ్ళేటప్పుడు ఎంటీ హ్యాండెడ్గా వెళ్ళకూడదు. ఏదైనా ఒకటి తీసుకెళ్ళండి. కావాల్సిన సామాగ్రిలు ఏమేమి ఉన్నాయో పూజలకి అటువంటి విషయాలు ఏదైనా తీసుకెళ్ళండి. అక్కడ ఒక 48 నిమిషాలు అయినా కూర్చోండి. దర్శనం చేసిన తర్వాత చేసుకుంటూ రండి. మీకు మంచి రిజల్ట్ అన్నది 100% వస్తుంది. ఇప్పుడు రోహిణి నక్షత్రంలో పుట్టినవారు, రోహిణి నక్షత్రంలో పుట్టిన వారికి కాంచీపురంలో పాండవర్ దూత పెరుమాళ్ దూతుడుగా వెళ్ళాడు పాండవులకి. ఆ పెరుమాళ్ ఆ స్థానానికి వెళ్ళి రావడం, ఆ స్థలానికి వెళ్ళి రావడం మనం ఎస్పెషలీ రోహిణి నక్షత్రం ఉన్నప్పుడు పొద్దున్న 6 నుంచి 7 లోపల ఫస్ట్ హోరలో వెళ్ళి రావడం. అక్కడ ఒక 48 నిమిషాలు కూర్చోవడం. పూజకు కావాల్సిన విషయాలన్నీ తీసుకెళ్ళండి. శాంతంగా కూర్చోవండి. మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ చెప్పండి, మీకు జరుగుతుంది. ఇదే మృగశీర్ష నక్షత్రంలో పుట్టిన వారికైతే శ్రీ ఆదినారాయణ పెరుమాళ్ యంగన్ తంజావూరులో ఉంది ఈ క్షేత్రం. ఈ క్షేత్రానికి మీ నక్షత్రం ఉన్నప్పుడు వెళ్ళండి, దర్శించండి. ఒక 48 నిమిషాలు కూర్చోండి. పూజకు కావాల్సిన సామాగ్రిలన్నీ తీసుకెళ్ళండి. దర్శనం అయిన తర్వాత కొంతసేపు కూర్చోండి, దర్శించి రండి. మీకు మంచి రిజల్ట్స్ అన్నది వస్తుంది. ధన్యవాదాలు.